తిరుపతిలోని రాక్మాన్ ఇండస్ట్రీలో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పారిశ్రామిక అవసరాల కోసం పీఎన్జీ, ఎల్పీజీతో గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్కు సరికొత్త విధానాన్ని అనుసరిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సాంకేతికత కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుందని, భారతదేశ శక్తి పరివర్తనకు కొత్త బెంచ్ మార్క్ను నిర్దేశిస్తుందని వివరించారు. తిరుపతిలో ప్రవేశపెట్టబడిన స్కేలబుల్ మోడల్ను ఆంధ్రప్రదేశ్లోనూ ఇంకా దేశవ్యాప్తంగా ఇతర పరిశ్రమల్లోనూ అనుకరించవచ్చని చెప్పారు. తిరుపతిలోని రాక్మ్యాన్ ఇండస్ట్రీస్లో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధనలో పేర్కొన్నట్లుగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఏపీని ప్రపంచ కేంద్రంగా మార్చాలనే లక్ష్యానికి ఇది తొలి అడుగు అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ ఐసీఈ పాలసీ 2024 కింద 160 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని, క్లీన్ ఎనర్జీలో 10 ట్రిలియన్ పెట్టుబడిని సాధిస్తామనే విశ్వాసం ఉందన్నారు. శిలాజ ఇంధనాలపై ఆంధ్రప్రదేశ్ ఆధారపడడం తగ్గించడానికి 2070 నాటికి భారతదేశం యొక్క నెట్ జీరో లక్ష్యానికి మద్దతివ్వడానికి, ముడి చమురు దిగుమతులను తగ్గించడానికి ఇంధన భద్రతా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దృఢనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అన్నారు. గ్రీన్ ఎనర్జీ ప్లాంట్తో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ జైత్రయాత్ర మొదలు కావాలని కోరుకుంటున్నానన్నారు. రాష్ట్రంలో వాణిజ్యానికి ఉన్న అనుకూల విధానాలు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి హీరో ఫ్యూచర్ ఎనర్జీస్కు సహకారం అందిస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు. విస్తారమైన తీర ప్రాంతం, లోతైన సముద్రపు ఓడరేవులు, బలమైన లాజిస్టిక్స్ నెట్వర్క్తో ఆంధ్రప్రదేశ్ దేశీయ, ప్రపంచ మార్కెట్ అవసరాలను తీర్చడానికి, గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతులకు కేంద్రంగా మారడానికి ఆంధ్రప్రదేశ్ అనువైందని ముఖ్యమంత్రి అన్నారు. 1000 కోట్ల పెట్టుబడితో 2000 మందికి ఉపాధి కల్పించేలా ప్లాంట్ నెలకొల్పడంతో తిరుపతి, చుట్టుప్రక్కల ప్రాంతాల వారికి ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయని చెప్పారు. రాష్ట్రంలో పోర్టులను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. త్వరలో దుగ్గరాజపట్నం పోర్టు పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. గతాన్ని తవ్వుకుని సభలో తలదించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని వైఎస్ఆర్సీపీ సభ్యులకు సూచించారు. ఈ క్రమంలో ప్రైవేటీకరణపై హామీ కోసం ప్రతిపక్ష సభ్యులు పట్టుపట్టారు. రాష్ట్రంలో పోర్టులను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. నిర్ణీత కాలంతో పోర్టులను పూర్తి చేసి దేశంలోనే రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్గా తీర్చిదిద్దుతామని అన్నారు. కృష్ణపట్నం, గంగవరం పోర్టులను ప్రైవేటీకరణ చేసిన పాపం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిదేనని అన్నారు. పోర్టులను రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించి అభివృద్ధి చేస్తుందని శాసనమండలిలో హామీ ఇచ్చారు. పోర్టుల ప్రైవేటీకరణ అంశంపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు సహా పలు ప్రాజెక్టుల కాంట్రాక్టర్లను మార్చి గత ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసిందని ధ్వజమెత్తారు. 5 ఏళ్లలో రాష్ట్రాన్ని తగలబెట్టి ఇప్పుడు లేనిది ఉన్నట్లుగా వైఎస్ఆర్సీపీ సభ్యులు మాట్లాడటం సరైంది కాదన్నారు. పోర్టులు నిర్మిస్తున్న కాంట్రాక్టర్లను మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదన్న అచ్చెన్నాయుడు త్వరలో దుగ్గరాజపట్నం పోర్టు పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. గతాన్ని తవ్వుకొని సభలో తలదించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని వైఎస్ఆర్సీపీ సభ్యులకు సూచించారు. ఏదో మొత్తం ఎసెట్స్ ఇప్పుడే గౌరవ ప్రతిపక్ష నాయకులు మేమేదో ఎసెట్స్ అన్ని పెంచడానికి మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని చెప్పి ప్రతిపక్ష నాయకులు చెప్పారు. అధ్యక్ష రామాయపట్నం పోర్టు అధ్యక్ష 2019-24 అధ్యక్ష రామాయపట్నం పోర్టు వీళ్ళ ఎసెట్స్ పెంచడానికి, ఈ రాష్ట్రానికి మేలు చేయడానికి పోర్టులు కడితే ఐఎమ్ వెల్కమ్ అధ్యక్ష. ఎవరు మంచి పని చేసినా సరే దాన్ని మేము ఎప్పుడు కూడా విమర్శించవచ్చు. ఈరోజు రామాయపట్నం పోర్టుకి 1865.79 కోట్ల రూపాయలు మంజూరు చేశారు అధ్యక్ష. 5 సంవత్సరాల్లో 160 కోట్లు ఖర్చు పెట్టి మేము ఎసెట్స్ క్రియేట్ చేస్తున్నామంటే ధర్మం అధ్యక్ష. ఈరోజు మచిలీపట్నం పోర్టు అధ్యక్ష 744 కోట్ల అధ్యక్ష, ఒక పైసా ఖర్చు పెట్టలేదు. మూలపేట పోర్టు అధ్యక్ష 1158 కోట్లకి 240 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష.
మూడు రాజధానులు అనేది ఆ రోజుకు తమ విధానం అని, రాజధానికై ఇప్పుడు తమ విధానం ఏమిటి అనేది చర్చించి చెబుతామని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ అధికార పార్టీ సభ్యులు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడారని అన్నారు. ఇప్పుడున్న అసెంబ్లీ సెక్రటేరియట్ రెండు తాత్కాలికమని గత ప్రభుత్వం తెలిపిందన్నారు. రాగద్వేషాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు వ్యవహరించాలని సూచించారు. అధికార పార్టీకే పనిచేయాలని సాక్షాత్తు సీఎం మాట్లాడటం తగదన్నారు. స్వాతంత్రం వచ్చాక ఏ సీఎం ఈ తరహాలో మాట్లాడలేదని తెలిపారు. ఋషికొండలో అవినీతి జరిగిందంటున్నారు. అయితే ఋషికొండ కట్టిన కాంట్రాక్టర్కు ఎందుకు బిల్లులు చెల్లించారో చెప్పాలని కోరారు. ఋషికొండలో అవినీతి అక్రమాలు జరిగాయనుకుంటే విచారణ జరపాలన్నారు. ప్రజలకు బాధ్యతగా ఉండాల్సిన ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తాత్కాలిక భవనం 10,500 రూపాయలు ఈ భవనాన్ని కట్టారు. మరి ఇది ఎక్కడ మరి దుర్వినియోగం కాదా? ఇది ప్రజాధనం దుర్వినియోగం కాదని అడిగితే వైజాగ్లో ఋషికొండ గురించి చెప్తారు. మరి ఋషికొండలో బాత్రూమ్ 20 లక్షల రూపాయలు టబ్ వేశారు. 30 లక్షలతోనే వచ్చి కమోడ్ కట్టారు. ఇవన్నీ ఇది అవినీతి జరిగింది అందులో అని చెప్పారు. సూటిగా ఒకటే మాట్లాడినాం. ఋషికొండ కట్టడాల్లో కానీ అవినీతి జరిగితే, తప్పులు జరిగితే ఎందుకు ఆ కాంట్రాక్టర్ బిల్లు ఇచ్చారు, ఇవ్వాల్సిన సందర్భం ఏంటి అంటే మేము దానికి ఇవ్వలేదు ఇంకో దానికి ఇచ్చామని చెప్పారు. సరే ఇంకో దానికి ఇచ్చారు మీరు అంటున్నారు. నేనైతే దీనికి ఇచ్చారని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చూశాను ఆంధ్రపత్రికలో, అది ఆంధ్రజ్యోతిలో వచ్చింది కాబట్టి నేను చూసి నేను అంటున్నాను. కాదు, అవినీతి తప్పు జరిగింది, అవినీతి జరిగింది అంటున్నారు. ఎంక్వైరీ చేయండి. తప్పు జరిగితే ఎంక్వైరీ చేయండి. ఎవడైతే తప్పు చేశాడో, ఎవరైతే 10 లక్షల రూపాయలది 1 లక్ష రూపాయలు వచ్చి 30 లక్షలు కొన్నారో, ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళని శిక్షించండి. ఏపీలో 5 ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్ దాఖలుకు అవకాశం ఉంటుంది. 11న నామినేషన్ల పరిశీలన, 13 నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఈ నెల 20న పోలింగ్ జరగనుండగా అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహిస్తారు. జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, అశోక్ బాబు, యనమల రామకృష్ణుడ్ల పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది. దీంతో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సాధారణ పరిపాలనా శాఖ సీఈఓ వివేక్ యాదవ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏపీ శాసనసభలో ఎమ్మెల్యేలకు సీట్లను కేటాయించారు. ఈ మేరకు సోమవారం సభలో సీట్ల కేటాయింపుపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ప్రకటన చేశారు. ట్రెజరీ బెంచ్గా ముందు వరుసలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులకు సీట్లు కేటాయించారు. అనంతరం చీఫ్ విప్లకు సీట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆపై సీనియారిటీ ప్రాతిపదికన ఎమ్మెల్యేలకు సీట్లను కేటాయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు 1వ నెంబర్ సీట్ కేటాయించగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు 39వ నెంబర్ సీట్ను నిర్ణయించారు. ఇక మాజీ ముఖ్యమంత్రిగా వైసీపీ శాసనసభాపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష బెంచ్లో ముందు వరుస సీట్ కేటాయించారు. విజయవాడ ఆటోనగర్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసేందుకు నూతన పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. నూతన పరిశ్రమలను స్థాపించాలి అనుకునే పారిశ్రామికవేత్తలకు ఎలాంటి సదుపాయాలు కావాలి, ప్రభుత్వం నుంచి కోరుతున్న సహకారం గురించి ముఖ్యమంత్రితో పాటు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆటోనగర్లోని ఆటోమొబైల్ పారిశ్రామికవేత్తలతో పాటు ఇతర పారిశ్రామికవేత్తలు నేడు గురునానక్ కాలనీలోని విజయవాడలో పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఎంపీ కేశినేని శివనాథ్ను కలిశారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీలోని పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలు వారి దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉపాధి పెంచేందుకు విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణల గురించి ఎలక్ట్రానిక్స్ సీఈఓ రామకృష్ణ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశం అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్కి ఆటోమొబైల్ ఇండస్ట్రీ పారిశ్రామికవేత్తలు మెమోంటో బహుకరించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఆటోనగర్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీని అభివృద్ధి చేసేందుకు నూతన పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలియజేశారు. నూతన పరిశ్రమలను స్థాపించాలనుకునే పారిశ్రామికవేత్తలకు ఎలాంటి సదుపాయాలు కావాలి, ప్రభుత్వం నుంచి కోరుతున్న సహకారం గురించి ముఖ్యమంత్రితో పాటు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. ఆటోనగర్లోని జీవో నంబర్ 5, 6 వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులు పారిశ్రామికవేత్తలు ఎంపీ కేశినేని శివనాథ్ దగ్గర ప్రస్తావించగా రాష్ట్ర పరిశ్రమల శాఖ సెక్రటరీని కలిసే ఏర్పాట్లు చేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన జిల్లాల పునర్విభజన గత ముఖ్యమంత్రి జగన్ అనుభవ రాహిత్యంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగించిందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విమర్శించారు. గన్నవరం ఎయిర్పోర్ట్ విజయవాడకు 16 కిలోమీటర్ల దూరంలో ఉంటే మచిలీపట్నం ఎస్పీ కార్యాలయం 60 కిలోమీటర్ల దూరంలో ఉండటం ప్రజలకు ఇబ్బంది అని పేర్కొన్నారు. కొత్త జిల్లాల్లో అన్ని శాఖలకు అవసరమైన ముఖ్య కార్యక్రమాలు ఇంకా ఏర్పాటు కాలేదని తెలిపారు.
4వ రోజు అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడారు. పునర్విభజనలో 4 నియోజకవర్గాలను 2 జిల్లాలకు చేర్చి ప్రజల అవసరాలను గణనలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకున్నారని మండిపడ్డారు. కృష్ణా జిల్లాలో విజయవాడ నుంచి గన్నవరం 19 కిలోమీటర్లు కాగా గన్నవరం నుంచి మచిలీపట్నం 64 కిలోమీటర్ల దూరంగా ఉందని, అలాగే పెనమలూరు నుంచి విజయవాడ 9 కిలోమీటర్ల దూరంలో ఉంటే మచిలీపట్నం 60 కిలోమీటర్ల దూరంలో ఉందని, వీటి వలన ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాలు, రెవెన్యూ డివిజన్ కేంద్రాలు మరింత దూరంగా మారాయని తెలిపారు. ప్రజలకు అత్యవసరమైన ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ కమిషనరేట్, ఎస్పీ కార్యాలయాల దూరం పెరిగిన పరిస్థితిని ప్రభుత్వమే సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు. గన్నవరం ఎయిర్పోర్టు విజయవాడకు 16 కిలోమీటర్ల దూరంలో ఉంటే మచిలీపట్నం ఎస్పీ కార్యాలయం 60 కిలోమీటర్ల దూరంలో ఉండడం ప్రజలకు ఇబ్బందని పేర్కొన్నారు. కొత్త జిల్లాల్లో అన్ని శాఖలకు అవసరమైన ముఖ్య కార్యాలయాలు ఇంకా ఏర్పాటు కాలేదని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో, కృష్ణా జిల్లాలో విజయవాడ నుంచి గన్నవరం 19 కిలోమీటర్ల దూరం ఉంటే గన్నవరం నుంచి మచిలీపట్నం 64 కిలోమీటర్ల దూరం అధ్యక్ష. అలాగే పెనమలూరు నియోజకవర్గం అయితే పెనమలూరు 9 కిలోమీటర్ల దూరం ఉంటే మచిలీపట్నం 60 కిలోమీటర్ల దూరం అధ్యక్ష. అలాగే ప్రజలకు ప్రభుత్వ కార్యాలయ అవసరాల నిమిత్తం జిల్లా కేంద్రానికి, రెవెన్యూ డివిజన్ కేంద్రాలకి ఎక్కువ దూరం ఏర్పడిన పరిస్థితి ఈ ప్రయాణాలు ఖర్చుతో కూడిన వ్యవహారం అధ్యక్ష ప్రజలకి. అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్కి విజయవాడ టౌన్ 16 కిలోమీటర్ల దూరంలో ఉంటే పోలీస్ కమిషనరేట్ దగ్గర కానీ 60 కిలోమీటర్ల దూరం ఉన్న మచిలీపట్నం ఎస్పీ ఆఫీస్ దగ్గర కాదు అధ్యక్ష. దీన్ని సరిచేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. ఉద్యోగుల విభజన పూర్తి కాలేదు అధ్యక్ష. ఇంకా ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన బదిలీలు, పదోన్నతులు చేస్తున్న పరిస్థితి అధ్యక్ష. జిల్లాకు అవసరమైన అధికారులకు అన్ని శాఖలకు ముఖ్య కార్యాలయాలు లేని పరిస్థితి అధ్యక్ష. అలాగే నేను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా పనిచేసినప్పుడు అధ్యక్ష 5,200 కోట్ల టర్న్ అని 8,500 కోట్లకు పెంచి 100 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి 120 మందికి ఇంటర్న్షిప్ ఇచ్చి ఎడ్యుకేషన్ లోన్ కూడా పొలం తాకట్టు పెట్టుకుని ఇచ్చింది భారతదేశంలో ఫస్ట్ టైం ప్రవేశపెట్టి ఇన్ని చేసి దేశంలో నెంబర్ 1గా పెడితే నన్ను తీసేసిన పరిస్థితి. అంటే గత ప్రభుత్వం ఎంత మంచిగా చేసినా తీసేసే పరిస్థితి. తర్వాత కాకినాడ కానీ కొన్ని జిల్లాలు డీసీసీబీలు నష్టాల్లోకి వెళ్ళిన పరిస్థితి. అలాగే నేను జీవో నెంబర్ 90 గత ప్రభుత్వంలో ఒకటి అడ్రస్ చేసి హెచ్ఆర్ పాలసీ రెడీ చేసి చేయించాను. పిఎస్సిఎస్లు రాష్ట్రంలో పిఎస్సిఎస్లో దాదాపు 425 ఒక 20% పైన కృష్ణా జిల్లాలో ఉన్నాయి అధ్యక్ష. గుడివాడలో రోడ్ల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కోరారు. గుడివాడ నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అధిక నిధులు మంజూరు చేయాలని, గుడివాడలో రోడ్ల సమస్యను ప్రత్యేకంగా గుర్తించాలని శాసనసభ వేదికగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో గుంతలు లేని రహదారుల కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఇప్పటికే వేలాది కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతలు పూడ్చడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. విషయం వచ్చేసి ఆర్ఎన్బి రోడ్స్ గురించి అధ్యక్ష. గుంటలు లేని రోడ్ల కింద గత కొన్ని నెలలుగా మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం అధ్యక్ష. చాలా వరకు మనం కొన్ని గుంటలు లేకుండా చేయగలిగాం. కానీ గుడివాడలో కొంచెం ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. కొన్ని సంవత్సరాల నుంచి పూర్తిగా రోడ్స్ మొత్తం ఆగిపోవటం వల్ల అసలు రోడ్డు అనేది లేని పరిస్థితి, గుంత కాదు రోడ్డే గుంత కింద ఉన్న పరిస్థితి ప్రస్తుతం. పైగా రోడ్స్ కు గుడివాడలో గుడివాడ కానీ ఏరియా మొత్తం ఎలా ఉంటాయంటే అటుపక్క ఇటుపక్క 2 కాలువలు ఉండటం వల్ల మట్టి అటు ఇటు అయిపోయి బాగా హైట్ డిఫరెన్స్ వస్తా ఉన్నాయి అధ్యక్ష రోడ్స్ మధ్యలో. సో ప్రత్యేకంగా గుడివాడను ప్రత్యేకంగా కొంచెం గమనించుకుని నేను ఇంతకుముందు కూడా మంత్రి గారితో కూడా అడగటం జరిగింది. కొంచెం ఎక్స్ట్రా ఫండ్స్ కేటాయించవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్రధానంగా గుడివాడ బైపాస్ రోడ్డు, గుడివాడ పోల్కొండ ఎలపర్రు రోడ్డు, గొడ్లవల్లేరు ముదినేపల్లి, సిద్ధాంతం పెద్దేట్లగాడి రోడ్డు, ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఇవన్నీ. సో గుడ్లవల్లేరు పెంజండ్ర రోడ్డు, గుడివాడ తట్టివరు రోడ్డు, వీటికి ప్రత్యేకమైన కొంచెం ఫండ్స్ ఎక్స్ట్రా కేటాయించి కొంచెం ఇమీడియట్ గా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దీని మీద మీ ద్వారా మంత్రి గారిని మరొకసారి కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ప్రజా సమస్యల పరిష్కారంలో నగరపాలక సంస్థ పాలకపక్షం ఘోరంగా వైఫల్యం చెందిందని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు విమర్శించారు. నగరంలో కలుషిత నీరు, డ్రైనేజీ సమస్య, దోమల బాధ విపరీతంగా ఉన్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలో లేకపోవడం వల్ల నిధులు రావటం లేదని పాలక వైసీపీ పక్షం చెబుతున్న కుంటి సాకులు వారి చేతగానితనానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. వామపక్షాల హయాంలో కాంగ్రెస్, తెలుగుదేశం రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ నగరానికి రావాల్సిన నిధులను రాబట్టి సమగ్ర అభివృద్ధి చేశామని కోటేశ్వరరావు గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీ నగర సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించాలని, లేని పక్షంలో సిపిఐ తరపున పోరాటం చేస్తామని కోటేశ్వరరావు హెచ్చరించారు. తెలుగుదేశం 95-2000 కాలంలో కూడా తెలుగుదేశం రాష్ట్రంలో పాలనలో ఉన్నది. కానీ నగరపాలక సంస్థకి రావాల్సినటువంటి నిధులు
నిధులు రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వాల పైన ఒత్తిడి చేసి నిధులు రాబట్టి నగర సమగ్రాభివృద్ధిని చేయగలిగాము కమ్యూనిస్టులుగా. కానీ ఈ రోజున అధికార పక్షంగా ఉన్నటువంటి వారు కుంటి సాకులు చెప్పి తప్పించుకునేటటువంటిది వారి చేతకాని తనాన్ని ఈ రోజున బట్టబయలవుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ దీని పరిస్థితి వల్ల ఇవాళ మార్చి 31వ తారీఖు వస్తూ ఉన్నది. 31వ తారీఖు వస్తుంటే మొత్తం అధికార రెవెన్యూ కార్పొరేషన్లో ఉన్నటువంటి బిల్ కలెక్టర్ దగ్గర నుంచి ఆర్ఐలు, ఏసీలు, డిప్యూటీ కమిషనర్లు వారు అందరూ కూడా ఇంటి పన్నులు కట్టండి, నీటి ఛార్జీలు చెల్లించండి అని చెప్పి ఇళ్ల మీదకు వచ్చి ఒత్తిడి చేస్తూ ఉన్నారు. రాష్ట్ర బడ్జెట్ మహిళలను పూర్తిగా వంచిందని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ అధ్యక్షురాలు ఓర్సు భారతి విమర్శించారు. మహిళలకు ఆకర్షణీయ వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అమలు చేయకపోవటాన్ని వారు తప్పుబట్టారు. మహిళా శక్తి పథకం మాయమైందని, ఉచిత బస్సు పథకం ఊహలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. ఏపీ మహిళా సమైక్య నగర కౌన్సిల్ సమావేశం విజయవాడ హనుమాన్పేటలోని దాసరి భవన్లో నిర్వహించారు. సమైక్య నగర అధ్యక్షురాలు వర్సు భారతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి నగర ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. మహిళా శక్తి పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదని, ఉచిత బస్సు పథకం ప్రస్తావన బడ్జెట్లో లేకపోవటం శోచనీయమన్నారు. అమ్మఒడి పథకానికి పేరు మార్చి అధికారంలోకి వచ్చాక ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోవడంతో విద్యార్థుల చదువులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి విద్యారంగానికి 25,000 కోట్ల రూపాయలు కావలసి ఉండగా కేవలం 9,400 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. దీపం పథకాన్ని కుదించారని, డ్వాక్రా మహిళలకు 10 లక్షలకు 0 వడ్డీ రుణాలిస్తామన్న మాట నిలబెట్టుకోలేకపోయారని ధ్వజమెత్తారు. ఎన్నికల వాగ్దానాలు అమలు చేయకపోతే మహిళా సమైక్య తరపున పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. పథకం ఉన్న వాళ్ళందరికీ కూడా, రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా గ్యాస్ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా పూర్తిగా అమలు కాని పరిస్థితి. ఇంతవరకు కూడా ఎవరికి ఎక్కడో వారాకొర తప్పితే పూర్తిగా మనకి రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంతవరకు కూడా దీపం పథకం అనేది రాని పరిస్థితి. అలాగే దానికి కూడా దాదాపు 1,55,00,000 మంది లబ్ధిదారులు ఉంటే 90 లక్షలకే కుదించారు. దాన్ని కూడా కుదించి మరి దానికి కూడా ఎంతవరకు మీరు మహిళలకి న్యాయం చేస్తారని చెప్పి మేము అడుగుతున్నాము. అలాగే డ్వాక్రా రుణాలు 10 లక్షల రుణాలు తీసుకుంటే రుణం తీసుకున్న వాళ్ళందరికీ కూడా 0 వడ్డీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. దాన్ని కూడా ఇంతవరకు బడ్జెట్లో అది కూడా మనకి చూపించలా. అంటే అది కూడా మహిళలకి అన్యాయం చేసిన విధంగానే వారు చేస్తున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడాను మహిళలకి మేము ఎలాంటి నిధులైనా సరే ఇచ్చి వారిని పూర్తిగా మంచిగా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా కొత్తగా ఏదో పథకం తీసుకొస్తాం. ఔషధ మొక్కలు, సుగంధ మొక్కల ఉత్పత్తిదారులు, కొనుగోలుదారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి వారి మధ్య అవగాహన కల్పించి మార్కెట్ అవకాశాలను కల్పించే లక్ష్యంతో బయర్స్ సెల్లర్స్ మీట్ను నిర్వహించినట్లు బయోడైవర్సిటీ మెడిసినల్ ప్లాంట్స్ కన్సల్టెంట్ డాక్టర్ బియోన్ బృందావనం తెలిపారు. ఔషధ మొక్కల లభ్యతను పెంచడం కోసం అంతర్జాతీయ విపణికి అనుగుణంగా నాణ్యమైన మొక్కల ఉత్పత్తిపై అవగాహన కల్పించేందుకు ఈ వేదిక దోహదపడుతుందని చెప్పారు. ఏపీ మెడిసినల్ అండ్ ఏరోమాటిక్ ప్లాంట్స్ బోర్డు విజయవాడ ఆధ్వర్యంలో అడ్వాన్సింగ్ ట్రేడ్ ఆపర్చునిటీస్ విత్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్టేట్ లెవెల్ మెడిసినల్ బయ్యర్ సెల్లర్స్ మీట్ను గాంధీనగర్లోని హోటల్ ఐలాపురంలో నిర్వహించారు. ఈ మీట్లో బయోడైవర్సిటీ మెడిసినల్ ప్లాంట్స్ కన్సల్టెంట్ డాక్టర్ బిఎన్ బృందావన్ మాట్లాడుతూ నేషనల్ మెడిసినల్ ప్లాంట్ బోర్డు, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజ్ ఇన్ సప్లై చైన్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ ఇంటిగ్రేటెడ్ కాంపోనెంట్ కింద సభలు వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తోందన్నారు. ఉత్పత్తిదారులు అంటే రైతులు, సేకరణదారులు, కొనుగోలుదారులను ఒక వేదికపైకి తీసుకొచ్చి వారి సమస్యలను, వారి మధ్య అవగాహన పెంచి తగిన మార్కెట్ అవకాశాలు ఉత్పత్తిదారులకు ఇవ్వడం, నాణ్యమైన ఉత్పత్తులు కొనుగోలుదారులకు అందుబాటులోకి తీసుకురావడం ముఖ్య ఉద్దేశంతో ఈ సభలు నిర్వహిస్తోందని అన్నారు. ఈ వేదిక వల్ల ఉత్పత్తిదారులు, కొనుగోలుదారుల మధ్య అవగాహన, సహకారం పెరుగుతుందని తెలిపారు. ప్రారంభంగా కాదు, గతంలో ఈ గడిచిన 2-3 నెలల్లో ఔషధ మొక్కలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు స్టేట్ మెడిసినల్ ప్లాంట్ బోర్డు వాళ్ళు 2-3 సభలు నిర్వహించారు. ఇది ప్రత్యేకమైనటువంటి సభ. ఈ ప్రత్యేకమైన సభలో ఇదివరకు ఉన్నటువంటి సభల్లో సైంటిస్టులు, రైతులు పాల్గొనేవారు. ఇప్పుడున్నటువంటి ఈ సభలో ప్రత్యేకత ఏంటంటే ఉత్పత్తిదారులు, కొనుగోలుదారులు వీళ్ళిద్దరి మధ్యనే వీలైనంత వరకు
అంతర్జాతీయ విపణిలో ఈరోజు వస్తున్నటువంటి మార్పులేంటి, ఆ మార్పులకు అనుగుణంగా మన ఉత్పత్తిదారులు ఏ రకంగా మనం సంసిద్ధం చేయగలం, వాళ్ళకి విస్తృతమైనటువంటి వ్యాపార అవకాశాలు ఏ రకంగా మనం కల్పించగలం అనేది ఈ చర్చలో ఒక ప్రధానమైన భాగం. అనంతరం హైదరాబాద్ సిఎస్ఐఆర్ సిఐఎంఏపి సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ కేవిఎన్ సత్యశ్రీనివాస్ మాట్లాడుతూ ఔషధ సుగంధ మొక్కల పరిశోధన సంస్థ హైదరాబాద్, ఏపీ, తెలంగాణలో రైతులకు నాణ్యమైన ఔషధ సుగంధ మొక్కల పంపిణీ, సాగు పద్ధతులు, శిక్షణా కార్యక్రమాలు, మార్కెటింగ్ సదస్సులు నిర్వహిస్తోందన్నారు. ఉత్పత్తిదారులు, కొనుగోలుదారులు తమ వద్దకు వస్తుంటారని, వారి సందేహాలు నివృత్తి చేస్తుంటామని చెప్పారు. కొనుగోలుదారులు, ఉత్పత్తిదారులకు అనుసంధానంగా ఉంటామని తెలిపారు. నాణ్యత పరీక్షలకు సహకారాన్ని అందిస్తామన్నారు. కొనుగోలుదారులకి, ఉత్పత్తిదారులకి ఒక అనుసంధానంగా మా పరిశోధనల ద్వారా మేము వ్యవహరిస్తూ ఉంటాము. ఈ ఔషధ మొక్కలు, సుగంధ మొక్కలు ఈ తెలుగు రాష్ట్రాల్లో మేము ప్రమోట్ చేస్తూ వీటి యొక్క మార్కెట్ లింకేజీలు, ఆ తర్వాత నాణ్యతా పరీక్షలు, ఆ తర్వాత నాణ్యమైన క్వాలిటీ ప్లాంట్ మెటీరియల్లు రైతులకి సరఫరా చేస్తూ, అలానే కొనుగోలుదారులకి వాళ్ళకి కావాల్సిన నాణ్యతా పరీక్షలకి సహాయం చేస్తూ, అలానే వాళ్ళకి మార్కెట్ లింకేజీలు కల్పిస్తూ మేము ఈ ఔషధ సుగంధ మొక్కల్ని పెంపొందిస్తున్నాం తెలుగు రాష్ట్రం. అనంతరం ఆయుష్ డిపార్ట్మెంట్ హోమియోపతి అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ సుజాత మాట్లాడుతూ బయర్స్, సెల్లర్స్ను ఒకే వేదిక వైపు తీసుకొచ్చామని, 100 మంది బయర్స్ అండ్ సెల్లర్స్ పాల్గొన్నారని చెప్పారు. ఉద్దేశం ఏంటంటే బయర్స్, సెల్లర్స్ని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళ మధ్య ఇంటరాక్షన్ పెట్టి వాళ్ళు అమ్మటము, కొనటము అనే దాన్ని ఒకరినొకళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారని ఈ ప్రోగ్రాం పెట్టారు. దాదాపు ఈ ప్రోగ్రాంకి 100 మంది బయర్స్ అండ్ 100 మంది సెల్లర్స్ వచ్చారు. ప్రోగ్రాంలో అందరూ అన్ని బయోడైవర్సిటీ వాళ్ళు చాలామంది అటెండ్ అయ్యారు. ఈ ప్రోగ్రాం బాగానే జరిగింది అనుకుంటున్నాం. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ, సృజనాత్మకతను వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని సిగ్మా-9 ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రీసెర్చ్ సెంటర్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ మురళీకృష్ణ తెలిపారు. విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు, కొత్త ఆలోచనలు, సృజనాత్మకతను బాటలు వేసేందుకు సైన్స్ ఫెయిర్లు ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని 7th డే అడ్వెంటిస్ట్ హై స్కూల్లో సైన్స్ ఫెయిర్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిగ్మా-9 ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రీసెర్చ్ సెంటర్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ మురళీకృష్ణ, ఇండియన్ ఫిలిం సిటీ ఫౌండర్ చైర్మన్ వంశీ లక్కరాజు అతిథులుగా విచ్చేశారు. విద్యార్థులు తయారు చేసిన పలు మోడల్స్ను ఆసక్తిగా తిలకించారు. విద్యార్థులు తాము తయారు చేసిన మోడల్స్ గురించి వివరించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ ఎల్కేజీ నుంచి 9వ తరగతి విద్యార్థులు పరిమితమైన వనరులతో అద్భుతమైన మోడల్స్ను తయారు చేశారన్నారు. విద్యార్థులు తయారు చేసిన మోడల్స్ను చూస్తుంటే వారిలో ఉన్న సృజనాత్మకత కనిపిస్తోందన్నారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు మంచి ప్రోత్సాహాన్ని అందించారన్నారు. విద్యార్థుల ప్రతిభ చూస్తుంటే భవిష్యత్తులో వారు శాస్త్రవేత్తలు, నాయకులుగా ఎదుగుతారని తెలిపారు. ఈ పాఠశాల ద్వారా విద్యార్థులకు భవిష్యత్తులో మరింత మెరుగైన వసతులు, బోధనను అందించాలనే ఉద్దేశంతో ఇండియన్ ఫిలిం సిటీ ఫౌండర్ చైర్మన్ వంశీ లక్కరాజు ₹1 కోటి గ్రాంట్ను స్కూలుకు ప్రకటించారని అన్నారు. తమ సంస్థ తరపున ప్రతి ఏడాది ఈ స్కూలుకు సహకారాన్ని అందిస్తామని చెప్పారు. Support and effort of the teachers has been wonderful. I think they will definitely grow into big scientists and leaders in course of time. Our organization Sigma-9 Aerospace and Defense Research Center is having a plan to support them in a big way. We also have our colleague, our director Radha Lakkaraj Garu and their family. We have Vamshi Garu, who is Indian Film City Foundation Chairman. He has come forward with supporting this organization with announcing a 1 crore grant today to the school so that it improves in a better way in course of time. Every year we would like to support the school and this organization through which we are going to help this school to grow better. The students will learn better and we will have better facilities to them to make it a grand success. అనంతరం ఇండియన్ ఫిలిం సిటీ ఫౌండర్ చైర్మన్ వంశీ లక్కరాజు మాట్లాడుతూ పాఠశాల వాతావరణం, ఇక్కడ సిబ్బంది, పిల్లలు తయారు చేసిన మోడల్స్ ఎంతో నచ్చాయని అన్నారు. స్కూల్ అభివృద్ధి కోసం ₹1 కోటి ప్రకటించానని, త్వరలోనే అందిస్తానని తెలిపారు.
సో 7th డే స్కూల్కి రావడం జరిగింది. పిల్లలందరిని ఎంకరేజ్ చేస్తూ నాకు స్కూల్ అట్మాస్ఫియర్, ఫ్యాకల్టీ చాలా నచ్చింది. సో ఐ వుడ్ లైక్ టు అనౌన్స్ 1 crore rupee for the development of the school. Very soon I'll hand over the check to the Mr. Principal Garu and the faculty. అనంతరం స్కూల్ ప్రిన్సిపాల్ జె డేవిడ్ మార్క్ మాట్లాడుతూ ఎల్కేజీ నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు తాము చదువుకున్న సైన్స్ అంశాలకు సంబంధించి పలు మోడల్స్ను తయారు చేసి ప్రదర్శనలో ఉంచారన్నారు. ఉత్తమ మోడల్స్కు బహుమతులు అందించినట్లు చెప్పారు. తమ పాఠశాల అభివృద్ధి కోసం ₹1 కోటి కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా పాఠశాలకు సహాయం చేస్తానని చెప్పి ఉన్నారు. మరి వారి యొక్క దాతృత్వానికి మరి వారు మాకు ప్రామిస్ చేసిన యొక్క ₹1 కోటి వారికి వందనాలు తెలియజేస్తూ దేవుడు వారి యొక్క కుటుంబాన్ని, వారి యొక్క కన్స్ట్రక్షను, ఇండియన్ ఫిల్మ్ సిటీని అభివృద్ధి పరచాలని, వారి యొక్క దేవుని దీవెనలు ఆయనకు ఎల్లప్పుడూ ఉండాలని మరి ఒకసారి ఈ టీముని మేము అభినందిస్తూ వారు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ మా యొక్క 7th డే అడ్వెంటిస్ట్ ఇబ్రహీంపట్నం పాఠశాలను మీరు జ్ఞాపకం చేసుకోవాలని, ఇక్కడ జరుగుతున్న యొక్క సేవను కూడా మీరు గుర్తించి సహాయం దయచేయాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం జన ఔషధి దివస్ 2025 పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా విజయవాడ 5వ నెంబర్ బస్ రూట్ డోర్నకల్ రోడ్ బస్ స్టాప్ వద్ద జన ఔషధి కేంద్రం మందుల షాపులో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నోడల్ ఆఫీసర్ హరికృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ జన ఔషధి దివస్ వారం రోజుల కార్యక్రమం గురించి వివరించారు. అతి తక్కువ ధరతో నాణ్యమైన మందులను ఏ విధంగా అందిస్తోందో వివరించారు. దీనిపై ప్రజల్లో సరైన అవగాహన లేదని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బయట మెడికల్ షాపులకు, జన ఔషధి షాపుల మందుల ధరలకు ఎంతో వ్యత్యాసం ఉంటుందని చెప్పారు. 90% వరకు మందుల ధరల్లో వ్యత్యాసం ఉంటుందని అన్నారు. ఉద్యోగ అవకాశం కింద ఇది ఒక రకమైన స్కీమ్ అని వాటికి సంబంధించిన వివరాలని వాళ్ళందరికీ వివరించడం జరుగుతుందండి. అలాగే 6వ రోజు ఈ జన ఔషధికి సంబంధించి జనాలందరికీ పరిచయం చేస్తూ వీటికి సంబంధించి ఒక రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రక్రియ ద్వారా వాళ్ళకి సర్టిఫికేట్ ఇష్యూ చేయడం అనేది 6వ రోజుగా జనౌషధి పరిచారచ అనే విధానమైన ఒక ప్రోగ్రామ్ని జరపడం జరుగుతుంది. అలాగే 7వ రోజు జనౌషధి దివస్ అని ఒక మహోత్సవాన్ని కండక్ట్ చేయడం. ఇలా ఈ రకంగా ఏంటంటే ఈ యొక్క ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాలను, ఈ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి ప్రయోజన స్కీమ్ కింద ఉన్న వీటన్నిటిని కూడా ప్రజలందరికీ తెలియజేస్తూ అతి తక్కువ ధరతో నాణ్యమైన మెడిసిన్స్ జనాల అందుబాటులోకి వచ్చే విధంగా వాటిని 7వ తారీఖు వరకు జరుగుతుంది. దాని నిమిత్తం ఈరోజు 3వ రోజు మనం పిల్లలకి బాలల కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళందరికీ పిల్లలు వచ్చి వాళ్ళకి అవగాహన సదస్సు చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేసామండి. కాబట్టి ఇది అందరూ జనౌషధిని మన డోర్నకల్ రోడ్డు సూర్యారావుపేటలో ఉన్నదాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని, ఇక్కడ రేట్లు చాలా తక్కువగా ఉంటాయండి. 90% దాకా డిస్కౌంట్ ఇది వస్తుంది, రేట్ డిఫరెన్స్ మామూలుగా మెడిసిన్స్కి నాన్ మెడిసిన్స్కి. కాబట్టి మీరు జనౌషధి వినియోగించుకోవాల్సింది కోరుచున్నామండి. భోజన ప్రియులకు నోరూరించే 95 రకాల ఫుడ్ ఐటమ్స్తో ఆహ్వానం పలుకుతోంది విజయవాడ మహాత్మా గాంధీ రోడ్ LEPL సెంట్రోలోని బార్బిక్యూ నేషన్. లజీజ్ ఏ ఘోష్ పేరిట ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్లో మటన్, చికెన్, సీ ఫుడ్, వెజ్ ఐటమ్స్, డెజర్ట్స్, సలాడ్స్, సూప్స్, స్టార్టర్స్ ఇలా నోరూరించే విభిన్న రకాల ఫుడ్ ఐటమ్స్ నేటి నుంచి నెల రోజుల పాటు భోజన ప్రియులకు పసందైన విందును అందించనున్నాయని బార్బిక్యూ నేషన్ AP హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ నరేష్ తెలిపారు. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డు LEPL సెంట్రల్లోని బార్బిక్యూ నేషనల్లో లజీజ్ ఏ ఘోష్ పేరిట ఫుడ్ ఫెస్టివల్ను ఏర్పాటు చేశారు. నేటి నుంచి ప్రారంభమైన ఈ ఫుడ్ ఫెస్టివల్ మార్చి 30వ తేదీ వరకు కొనసాగనుంది. నోరూరించే 95 రకాల ఫుడ్ ఐటమ్స్తో భోజన ప్రియులకు ఆహ్వానం పలుకుతోంది. ఈ సందర్భంగా బార్బిక్యూ నేషనల్ AP హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ నరేష్ మాట్లాడుతూ లజీజ్ ఏ ఘోష్ మటన్ ఫెస్టివల్లో 95 వెరైటీ ఐటమ్స్ను అందిస్తున్నామన్నారు. అందులో మటన్ వెరైటీస్ 10 వరకు ఉన్నాయని చెప్పారు. నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ఫెస్టివల్ నడుస్తుందని, ఏపీలో ఉన్న అన్ని నగరాల్లో ఉన్న బార్బిక్యూ నేషనల్లో ఈ ఫెస్టివల్ జరుగుతుందన్నారు. బార్బిక్యూ నేషనల్లో ప్రతి హోటల్లో విభిన్న ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. మటన్ ప్రేమికుల కోసం ఎంతో ఇష్టమైన మటన్ బిర్యానీలు, మటన్ హలీం, మటన్ రాన్, సికింద్రీ రాన్, గలోబీ కబాబ్, మటన్ మరాగ్ సూప్, మటన్ నిహారీ గోష్, మటన్ కూర్మా, మటన్ సూర్బా ఐటమ్స్ ఉన్నాయన్నారు.
వెజ్ వెరైటీస్, చికెన్, సీ ఫుడ్, 10 రకాల డిజర్ట్స్, 10 రకాల సలాడ్స్, 10 రకాల స్టార్టర్స్, 3 రకాల బిర్యానీలు, సలాడ్స్, సూప్స్తో పెద్ద మెనూ సిద్ధంగా ఉందన్నారు. ఇది రంజాన్ మాసం స్పెషల్ మెనూ అనుకోవచ్చని తెలిపారు. ప్రతి మన బాబికి నేషన్లో ప్రతి క్వార్టర్లోనూ ఏదో ఒక డిఫరెంట్ ఫెస్టివల్ మనం ట్రై చేస్తూనే ఉంటాం. లాస్ట్ టైం మనకు తెలిసిన సీ ఫుడ్ ఫెస్టివల్ ట్రై చేసాం, ఇప్పుడు మనం మటన్ ఫెస్టివల్ ట్రై చేస్తున్నాము. సో మీరు చూసినట్లయితే పెద్ద ఈ హోల్ 95 వెరైటీ ఆఫ్ ఐటమ్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం మెనూలో. ఇట్ ఈజ్ నేను చెప్పాలంటే మటన్ లవర్స్కి ఇది ఒక ఫీస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే మీకు ఇంతకుముందు చూపించాం మనం అన్ని ఐటమ్స్. టోటల్ మనం మటన్ బిర్యానీస్ నుంచి, మటన్ హలీం నుంచి, మటన్ సికందరీ రాన్ నుంచి, మన గలోతి కబాబ్ నుంచి, మన మటన్ మరాగ్ సూప్ నుంచి, మన మటన్ నిహారీ గోస్ట్ నుంచి, మన మటన్ కుర్మా నుంచి, మన మటన్ షోర్బా నుంచి. సో నెక్స్ట్ ఒకవేళ మన బిర్యానీస్లో కూడా 2 రకాల వెరైటీస్ యాడ్ చేసాం. సో ఇలాగ హ్యూజ్ బంచ్ ఆఫ్ మటన్ వెరైటీస్ ఇంక్లూడింగ్ వెజ్ వెరైటీస్ అండ్ చికెన్ అండ్ ప్రాన్స్, సీ ఫుడ్ all together, and desserts, 10 variety of dessert, 10 variety of salads, and 10 variety of veg starters, and almost 10 variety of non-veg starters, and 3 variety of biryani and salads and soups and everything. It's a huge feast menu. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.